నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది ఎక్కడికి? ఒక చరిత్ర ఈ ప్లేస్ అంటే, ఒక అందం, ఒక అందమైన మనసు, ఒక అందమైన నవ్వు చూడాలి అని అనుకుంటే రావాలి అంబాజీపేటకి. బేసిక్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, వాచ్ చూస్తే తెలుస్తుంది సమయం. ఎక్కడైనా అంబాజీపేట ఆడవాళ్ళదేరా విజయం. దేవుడు ఉండేదేరా ఆలయం. ఈ రోజు వీళ్ళందరూ చరిత్ర సృష్టించడం ఖాయం. లేడీస్ అయితే ఎలాంటి సమయంలో జుట్టులా వెనక్కేసి ఆ విగ్గు పడిపోకుండా అది ఇలా వెనక్కేసి గర్వంగా తల ఎత్తి ఇదిరా నేను అని ఎలాంటి సందర్భాలు అంటారు? అంబాజీపేటలో నేనే అందగత్తన్నప్పుడు, అందంగా ఉన్నానన్నప్పుడు. ఎవడు కాదన్నాడు చెప్పు. మా కోసం అందంగా ఒక నడక ఇట్రండి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నేను. ఫస్ట్ బెంచ్ అయిన స్టూడెంట్ కన్నా ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే కాలర్ ఎగరేస్తాను. వచ్చిందా అట్లా? నిజంగా ఎప్పుడైనా జరిగిందా? బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాదు నేను, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అంటే బాగా చదువుతావు అనమాట. Yes. అయితే ఇట్రా, ఏ క్లాస్? లాస్ట్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? గుడ్. ఎల్కేజీలో పడండి. Look at this girl. Look at this girl. She degree final year but don't know who is the president of India. She చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. ఆడికెళ్ళి జుట్టు ఇట్టా ఇట్టా. అందరికన్నా మా తోడుకోళ్ళు అందరికన్నా నేనే నా కూర బాగుందని చెప్పినప్పుడు నేను తోడు కోడల కంటే మీ కూర బాగుందనా? మీరు వండిన కూరనా? అట్లా చెప్పక్క. మా ఊరి వచ్చారు గెస్ట్, మా రెవెన్యూ ఈజ్ ఏ బెస్ట్. పక్కన ఆవిడకి హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? చెప్పండి అమ్మా. శ్రీ ద్రౌపది ముర్ము గారు. వెరీ గుడ్. షీ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మైక్ ఆవిడకి జ్యోతి దా ముందుకు రానా? డిగ్రీ ఫైనల్ ఇయరా? చెప్పురా ఇప్పుడు. శ్రీ ద్రౌపది ముర్ము గారు. శ్రీ ద్రౌపది ముర్ము. హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? శ్రీ ద్రౌపది ముర్ము. గుడ్. ఎల్కేజీలో పడండి. ఇప్పుడు అంబాజీపేట ఎమ్మెల్యే ఎవరంటే ద్రౌపది ముర్ము. కాలేజ్ లో అబ్బాయిలను పొగిడినప్పుడు జుత్తు గర్వంగా ఇలా ఎగరేస్తారు. ఏమని పొగుడుతాను నిన్ను చూసి? బ్యూటీ క్వీన్ ఆఫ్ ది కాలేజ్. బ్యూటీ క్వీన్. మేకప్ లేనప్పుడు బ్యూటీ క్వీన్. జ్యోతిని పంపించమ్మా. హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? శ్రీ నరేంద్ర మోదీ గారు. హూ ఇస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన నేషనల్ గేమ్ ఏంటి? ఇండియాస్ నేషనల్ గేమ్ హాకీ. మన స్టేట్ గేమ్ ఏంటి? కబడ్డీ. వెరీ గుడ్. మన నేషనల్ యానిమల్ ఏంటి? పీకాక్. టైగర్ 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 టైగర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? శ్రీ ద్రౌపది ముర్ము గారు. వెరీ గుడ్. కంగ్రాచులేషన్. మేడం రండి మేడం. ఫస్ట్ అందంగా నడిచిన మేడం రండి. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. మేడం మీ పేరు? నా పేరు నా పేరు సునీతారాం. అమ్మా ఎంతసేపు పట్టదా అమ్మా? సునీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మిమ్మల్ని చూస్తే మాటలు రావట్లేదు. నాకు చెమటలు వస్తున్నాయి. ఫోన్. భవాని. సరే ఇంతవరకు వాకింగ్ ఎందుకు చేసినట్టు? ఏమో ఏంటో అలా వచ్చేయాలనిపిస్తుంది అంతే. ఆకర్షణ. ఆకర్షణ శక్తి అలా అవుతుంది అనమాట. ఏం చేస్తున్నారు భవాని గారు? ప్లే స్కూల్ రన్ చేస్తున్నా. యూఆర్ బిజినెస్ ఉమెన్. వెరీ గుడ్. ఆటైనా పాటైనా గేమ్స్ అయినా డాన్స్ అయినా ఎవ్వరూ నన్ను పెట్టలేరు తికమక. నా పేరే హారిక. క్యా బాత్ హై. వాహ్ వాహ్. ఇంత బ్యూటిఫుల్ గా
అవలీలు చెప్పారంటే మీరు ఏదో చేస్తున్నారు. హౌస్ వైఫ్ అయితే కాదు మీరు. ఏం చేయట్లేదు, బాగా వంట చేస్తుంది. బాగా వంట చేస్తున్నారు. హౌస్ వైఫ్ అంటారా ఎందుకు కొంప తీసి? అవును, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ లో కూడా ఇంత యాక్టివ్ గా చలాక్గా ఉండడం చాలా తక్కువ చూస్తుంటాను. వెరీ గుడ్ అండి. నా పేరు ప్రణీత. ఏమైంది? ఏందన్నా, వాట్ ఈస్ యర్ నేమ్? ప్రణీత. ప్రణీత, ఏం చేస్తుంటావు ప్రణీత? బిఎస్సి కంప్లీట్. బిఎస్సీ గా ఉన్నాను. అమ్మా మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇంట్లో బోని కపూర్ గారు ఉన్నారా? బాగున్నారా? బాగున్నారు. బాగున్నారు కదా. మీరు ఇద్దరు కలిసి ఎప్పుడైనా డాన్స్ చేస్తుంటారా? అప్పుడప్పుడు. ఏ మూమెంట్ లో రీసెంట్ గా డాన్స్ చేశారు చెప్పండి? రీసెంట్ గా చేయలేదు. లాస్ట్ టైం ఎప్పుడు చేశారు అది చెప్పండి. ఏంది స్టెప్? వేరే స్టెప్. నువ్వు మీ ఆయన ఇది చేస్తారా? వేరే స్టెప్ వేస్తాను. వేరే స్టెప్. మరి ఈ స్టెప్ ఎందుకు చూపెట్టారు నాకు? మీరే కదా అడిగారు. ఓ, ఈ స్టెప్ ఇద్దరు కలిసి చేస్తుంటారు. Yes. బాగుందమ్మా ఎక్సర్సైజ్ ఇది. Hey. నా పేరు నవ్య. ఏమైందో మీకు ఇలా తయారయ్యారు? ముందే స్టెప్ అడుగుతారని మీనే ముందు. ఎవడు అడుగుతాడు? సరే, ఏం పేరు నాన్న? శ్రీనవ్య. శ్రీనవ్య. ఏం చేస్తావు అమ్మా? ఎంఎస్సి. అరే సామాన్లు పట్టండి రా. సో టీమ్ లో ఇటు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇప్పుడు డమ్ షాట్స్ ఆడుతున్నాం. ఒకరికి సినిమా పేరు, పాటనో, సామెతనో చెప్తా. వాళ్ళ యాక్షన్స్ లో అవతల వాళ్ళతో చెప్పారు. అక్క నువ్వు బయలుదేరు. ఈవిడికి సినిమా పేరు ఇస్తున్నా. ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. 3 పదాలంట. ఫస్ట్ పదం ముక్కు, సెకండ్ పదం నవ్వు, థర్డ్ పదం పొట్ట నొప్పి. ఆటో స్టార్ట్ చేసింది. పవన్ కళ్యాణ్. ఆమె దోమల్ బ్యాట్ తోని దోమలు చంపుతుంది. మగధీర. ఎవరు చెప్పారు? అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ మగధీర. ఏం చేసిందని చెప్పినాను. లాస్ట్ కి డిసైడ్ చేస్తా పాయింట్ ఇవ్వాలన్నా వద్దాను. వచ్చేయండి. ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. అగో పెదాలు మూవ్ అవుతున్నాయి. ఇగో కొట్టుకుంటుంది. నీ కళ్ళు. టిన్ 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 టిడిన్ టిన్ 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 టిడిన్ టిన్ 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 టిడిన్ టిన్ 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 టిన్. నీ కళ్ళు. నీ కళ్ళు చెప్తున్నాయి. 5 4 3. నీ కళ్ళు నీలి సముద్రం. టైమ్ అప్. మీరు గెస్ చేస్తే మీకు పాయింట్ ఇస్తా. నీ చూపే నన్ను పిలిచినది, నీ నవ్వే నన్ను. రాంగ్ ఆన్సర్. ఇది పవన్ కళ్యాణ్ గారు, సమంత గారి పాట. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే హాయ్. నన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకరినొకటి తిట్టుకున్నదే, అదేమిటే. రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? సూపర్ ఎనర్జీ 1 పాయింట్ అక్కడ వచ్చింది. వాళ్ళు ఆడకుండానే 1 పాయింట్ గెలుచుకున్నారు. మనం మగధిర అక్కడ గాల్లో ఊగుతుంది. ఆ పాయింట్ ఇవ్వాలని అవుతా లాస్ట్ కి డిసైడ్ చేస్తా అని చెప్పిన. ఈ కనీసం లాస్ట్ పాయింట్ అన్న మీకు రావాలి. ఎవరు అక్కడ, ఎవరు అక్కడ. నేను మీకు ఇచ్చేది ఒక డైలాగ్, సినిమా డైలాగ్. 3 2 1 గో. నేను ఆటో వాణ్ణి. రజనీకాంత్. సింగిల్ సింహం. ఆటో పామ్ పామ్. 1 మాటలు. 5 4. పందులు. పందులు గుంపులుగా వస్తారు, సింగిల్ గా వస్తారు. రాంగ్ ఆన్సర్. మీరు చెప్పండి. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. సూపర్. ఈ డైలాగ్ ఉన్నట్టు తెలుసా నీకు? కనీసం తెలుసు కదా. భాష చాలా ఫేమస్ డైలాగ్. ఇది కూడా పాయే. కాబట్టి ఆ మగధిర 1 పాయింట్ ఇస్తున్నా. కాంపిటీషన్ ఉండాలని. మీకు ఆల్రెడీ 2 పాయింట్లు వచ్చినాయి. కానీ మీరు ఆడేటప్పుడు వాళ్ళకి రాకుండా మీకు అది అవ్వదులేమ్మా. వాళ్ళు చెప్పకపోతే మీ వరకు వస్తే, మీరు చెప్తే మీకు పాయింట్లు వస్తాయి. ఓకే, ఫస్ట్ ఎవరు అక్కడ? నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఫస్ట్ సినిమా పేరు. చాలా ఈజీ. అమ్మవారు.
అమ్మవారు అరుంధతి. అమ్మవారు అమ్మవారు రైట్ ఆన్సర్. సూపర్, 1 పాయింట్ వచ్చింది. సెకండ్, ఇప్పుడు కష్టమైన పాట. ఈ పాట చెప్పారంటే మీ టీం గ్రేట్. చాలా ఈజీ. ఇందులో ఒక ఫేమస్ స్టెప్ ఉంటది. నేను చేయను, లేకపోతే తనకి కష్టమేమో. మీరు చేస్తారా? Three, two, one, go. బుల్లెట్ బండి, పల్సర్ బైక్. ఇందులో ఒకడు ముంగుడు నడిపిస్తే వెనకాల 4-5. శివ. బోటనీ పాఠం ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. రైట్ ఆన్సర్. బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు. మొత్తం పాయింట్లన్నీ ఇడికి వెళ్ళిపోయినాయి. మీరు మాత్రం అన్నట్టే నిలిచినారు. కాబట్టి కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్. నిజంగా తోపు టీం అని ఒప్పేసుకున్న 3000 రూపాయలు. అంబాజీపేటలో అదృష్టం బాబు, అదృష్టం. పరీక్షించుకోండి మీ అదృష్టం. అదృష్టం రావాలి అని అంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే ఈ డైస్ ఇచ్చేస్తాను. ఈ డైస్ తీసుకొని అలా వేసేస్తే అలా ఎంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు మీకు ఇచ్చేస్తాను. సో డైస్ లో ఎంత పడుతుందో అంత డబ్బు నీది. గేమ్ ఆడడానికి రెడీయా జ్యోతి? బాగున్నావా అని అడుగుదాం అనుకున్నా, అంతే. టెన్షన్ వాడు. బాగున్నావా? ఓకే, సో ఫస్ట్ ఎవరు అందంగా నవ్వుతూ ఉండండి. ఎవరైతే నవ్వు అందంగా ఉంటుందో వాళ్ళని పిలిచేస్తాను ఫస్ట్. అందంగా నవ్వు అంటే ఒక నవ్వు పడేసింది ఇట్లా. అందంగా నవ్వు. ఇంకా 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 నవ్వమన్నా. ఇవన్నీ షేపులు పెట్టాం. ఓకే, నిన్ను ప్రశ్న అడుగుతున్నా. ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది చెప్పు. నేను ఆ సబ్జెక్ట్ లో అడుగు. కెమిస్ట్రీ. కెమిస్ట్రీ మాకుండాలి కదా. ఉప్పు కెమికల్ ఫార్ములా ఏంటి? అంటే కెమికల్ నేమ్ ఆఫ్ ఉప్పు, సాల్ట్. అదే. వాట్స్ యువర్ నేమ్? చాందిని. చాందిని. సాల్ట్ ని కెమికల్ నేమ్ ఆఫ్ సాల్ట్ తెలీదండి. కెమిస్ట్రీ అన్నావు, సాల్ట్ తెలుదా? వాటర్ ని కెమికల్ ఫార్ములా H2O. ఆక్సిజన్, O2. కార్బన్ డైఆక్సైడ్, CO2. ఇప్పుడు ఉప్పుని సోడియం. సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ఇస్ ఉప్పు. NaCl. NaCl, yes, that's the chemical formula. ఫైనల్లీ చెప్పినావు కాబట్టి. కెమిస్ట్రీ లెక్చరరా మీరు? హౌస్ వైఫ్. ఓకే అండి, గోదావరి కదా కొంచెం ఉంటుంది. జాగ్రత్త. ఇగో టాస్క్ వస్తే టాస్క్ చేయాల్సి వస్తుంది. నువ్వు జ్యోతి కలిసి ఆ RRR చెప్పేయాలి. అంతసేపు అవి చెప్పినావు కాబట్టి జాగ్రత్త అమ్మా. ఎక్కువ డబ్బు రియల్ ఎస్టేట్ లో పెట్టు. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయండి. డబుల్ ట్రిపుల్ అవుతుంది ఒక 4-5 years లో. ఓకే, దానికి కొంచెం ఎంతో కొంత యాడ్ చేయాలమ్మా. 10 లక్షలు 20 లక్షలు అది చూసుకో. ఓకే, థ్యాంక్ యూ చాందిని. ఓకే, నెక్స్ట్ ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో హైట్ ఉన్న వాళ్ళు ఎవరు? హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు. నాకు తెలిసి బ్లూ సారీ మేడం, మీరే రండి. మేడం మీ పేరు? భారతి. భారతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పొడుపు కథలు ఏమైనా ట్రై చేశారా ఎప్పుడన్నా? చెప్తే ట్రై చేస్తాను. చెప్తే ట్రై చేస్తారు కదా. ఓకే, క్వశ్చన్ ఏంటంటే అన్న తమ్ములు ముగ్గురం మేము ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం. కానీ ఒకరు బుద్ధులు ఒకరికి అసలు సెట్ అవ్వవు. ఎవరు? మేము. లంచ్ టైం లో కలుస్తారు, అప్పుడప్పుడు డిన్నర్ లో కలుస్తారు. కానీ ముగ్గురు అమ్మ తెలుసా? రా. మీ పేరు?
నాగలక్ష్మి నాగలక్ష్మి. నాకెందుకో మీకు తెలిసేమో అనిపిస్తుంది. చెప్పే నాగలక్ష్మి. 3000 3000 ఫంక్షన్స్ కే పోతారా? ఇంకేడికి రారా? రాంగ్. ఫంక్షన్స్ తెలుసా? రండి. మీ పేరు చెప్పండి ఫస్ట్. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు. ఆన్సర్ కిల్లి. కిల్లి. ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఎవరు? తమలపాకు ఒక్క సున్నం. తమలపాకు ఒక్క సున్నం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. వేసేయండి. 1000 రూపాయలు రావాలి. దానికంటే తక్కువ మాత్రం రావద్దు. 3, 2, 1 పైకి. ఇదేదో 100 రూపాయలకి ఏమైంది రేడా? అంబాజీపేట అందరికి 100 రూపాయలు. జాగ్రత్తమ్మా. నాకు తెలిసి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, ఆవిడ రియల్ ఎస్టేట్, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ నేను ఏ ప్రశ్న అడిగినా నా దగ్గర ఆన్సర్ ఉంది అనుకున్న వాళ్ళు, ఏ ప్రశ్న అడిగినా నా దగ్గర ఆన్సర్ ఉంటది, అది ఆ కాన్ఫిడెన్స్ కావాలి. రండి మేడం, ఫస్ట్ మీరే ఎత్తారు. మీ పేరు? నా పేరు భవాని. భవానీ గారు. ఏది అడిగినా చెప్తారు అని అంటే ఏదని అడగొచ్చు, కానీ అరే నువ్వు అడగవా నేను చెప్తాను కాన్ఫిడెన్స్ అది మీలో బాగుంది. క్వశ్చన్ ఏంటంటే, భారత రత్న ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా అందుకున్న మొదటి స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? సచిన్ టెండూల్కర్. రైట్ ఆన్సర్. సచిన్ టెండూల్కర్ is the first Indian sports person to receive the Bharat Ratna, the highest civilian award. Right answer. అమ్మా, మీరు సచిన్ తెందుల్కర్ అన్నారు. ఆయన్ని నేను దేవుడిలా కొలుస్తా. 1000 రూపాయలు మినిమం రావాలి. ఇంకో ఛాన్స్. అమ్మా సచిన్ తెందుల్కర్ అమ్మా, ప్లీజ్ అమ్మా, 1000 రూపాయలమ్మా, భారత రత్న కోసం అమ్మా. 1000 అమ్మా, ఏయమ్మా. ఏంది మేడం ఇది? నాకు 100 వచ్చింది, పాపం మీ సాల్ట్ అన్నది 100 వచ్చింది, కిల్లీకి 100 వచ్చింది, సచిన్ తెందుల్కర్ కూడా 100 ఏంటి మేడం? లేదు మేడం, నేను సచిన్ తెందుల్కర్ కాబట్టి నేను ఒప్పుకోను. ఇంకోసారి 1000 రూపాయలు రావాలి, కనీసం 100 కంటే బెటర్ రావాలి అంతే. రెడీ మేడం, ప్లీజ్ మేడం. 1000. దీంట్లో దయ్యం ఉందిరా. అగో 1000 రూపాయలు, తంతే 1000 రూపాయలు వచ్చిందంటే. మేడం ఇలా కాదు, నేను మీకోసం వేస్తున్నా, ఎందుకంటే మీరు నా దేవుడి పేరు తీసిరు కాబట్టి. ఓం సచిన్ తెందుల్కర్ ఆయన నమః, ఓం మెగాస్టార్ చిరంజీవి ఆయన నమః, ఓం అబ్దుల్ కలాం ఆయన నమః. నయ్యేమరా, 100 అయితే రాలేదురా బాబు. ఇది ఇచ్చేది ఏంటంటే, భారత రత్న హైయెస్ట్ సివిలియన్ ఇండియన్ అవార్డ్ సచిన్ తెందుల్కర్ అని అన్నారు. ఒక సెకండ్ కూడా ఆగకుండా చెప్పారు. 1000 రూపాయలు నేను ఇస్తున్నానండి. నలుగురు ఇక్కడ రెడీగా ఉన్నారు కాబట్టి ఒక స్ట్రాంగ్ టీం పేరు అండి. అంటే టీం పేరు వినగానే వీళ్ళు ఇట్లా వణుకు, వెన్నులో వణుకు పుట్టాలి, అలా ఉండాలి పేరు ఏదైనా. అంబాజీపేట మహారాణి. ఈవెన్ ఎందుకు వదిలేసారు? అంబాజీపేట మహారాజులా? తిప్పండి మీసం తిప్పండి. మహారాజులు అండ్ మహారాణులకి యుద్ధం చూడ్డానికి ఊరంతా సిద్ధం. సామాలు పట్టండి రా. ఫైనల్ రౌండ్. జడలో ఇది పెట్టుకొని, నా ఫేస్ కనిపించేలాగా జడలో పెట్టుకొని, అంటే ఎట్లంటే నేను మీ జుట్టు నుంచి మొలిచానేమో అనే డౌట్ రావాలి అందరికి. అలా పెట్టుకొని ఈడికొచ్చి దూకి ఆడ కింద వంగి ఆడికెళ్ళి జుట్లకి వెళ్ళి తీసి పెట్టాలి. నలుగురు 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 1 మినిట్ వరకు ఆడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ నన్ను ఆడ గుచ్చుతారో వాళ్ళే గెలుస్తారు. గాట్ ఇట్? సో మహారాణులతో స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్. జ్యోతి 3 2 1 గో.
మైనస్, మీరు దూకలేదు, మీరు గడప దాటినట్టు. 1 2 3 4 5 6 లో -1 5 మీ స్కోర్. ఈడ దూకితేనే కౌంట్ చేస్తా, కుంటకుండా అక్కడికి వెళ్తే అది కూడా కౌంట్ చేయను. ఆల్రైట్, టేక్ ఎ పొజిషన్. 3 2 1 గో. ఏడేశారు కానీ -2 చేసాం. యాక్చువల్లీ -2 కాదు, -1 చేయాలి, ఎందుకంటే లాస్ట్ ఒకటే, మిగతా అంతా పర్ఫెక్ట్ అయింది. కాబట్టి 7 - 1 is 6. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్, 4000 రూపీస్. చూసారు కదా, అంబాజీపేట లొల్లి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండర్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.